వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పర్యటనలో జాన్ విక్టర్ అనే కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళిన సంఘటనలో దాదాపు ఏప్రిల్ 24వ తారీఖు నాడు జరిగిన సంఘటనలో ఉన్న అసలు వీడియోలు, అసలు ఆధారాలు అన్నిటితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జాన్ విక్టర్ అనే కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తెనాలిలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో అసలుకు ఏప్రిల్ 24th నాడు జాన్ విక్టర్ కానీ, కరీముల్లా కానీ, రాకేష్ కానీ, ఈ ముగ్గురు, ఇందులో ఒకరు బీసీ, ఒకరు మైనారిటీ, ఒకరు ఎస్సీ, ఈ ముగ్గురు యువకులని నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ పోలీసులు ఎలా ప్రయోగించారు, దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన వివరాలతో పాటు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే వితౌట్ డేటా, వితౌట్ ప్రూఫ్స్ లేకుండా అతను మాట్లాడాడు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ప్రూఫ్స్, డేటా ఉంటేనే అతను మాట్లాడతాడు. దాదాపు తన సుదీర్ఘ ఉపన్యాసంలో, తన సుదీర్ఘ ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా విత్ ఫొటోస్, దానితో పాటు క్లియర్ కట్గా ప్రూఫ్స్తో మాట్లాడిండు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పలేక, టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దానికి రివర్స్గా ఏమొస్తున్నారంటే, అసలు వాళ్ళు గంజాయి బ్యాచ్, అలాంటి గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారని చెప్పి టోటల్గా ఒక నెగిటివ్ ప్రాపగండా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఎల్లో మీడియా ద్వారా విశేష ప్రచారం చేస్తున్నారు. అసలుకి ఏమాత్రం వీళ్ళకు కనీసం మానవీయత కానీ, విలువలు కానీ, సిగ్గుగా, నిర్లజ్జగా, ఇంకా ఈ జర్నలిజాన్ని మొత్తం గాలికి వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి అడుగులకు మడుగులెత్తుతడం తప్పిస్తే కనీసం జర్నలిజంలో సమాజానికి ఉపయోగపడేటట్టు మాట్లాడదామనే కనీసం ఇంకిత జ్ఞానం వీళ్ళకి ఎలాగూ ఉండవు. అసలుకి ఈ తెనాలి సంఘటనలో కరీముల్లా అనే వ్యక్తి ఒక మెకానిక్, అతనిది మంగళగిరి. దాంతోపాటు జాన్ విక్టర్, అతను ఒక జూనియర్ న్యాయవాది. వాళ్ళ తండ్రి ప్రజాశక్తిలో విలేకరి. దానికి తోడు రాకేష్ అనే వ్యక్తి, అతను జొమాటోలో పనిచేస్తాడు, హైదరాబాద్లో పనిచేస్తాడు. కానీ అతని నేటివ్ ప్లేస్ వచ్చేసి తెనాలి. సో వీళ్ళు ముగ్గురు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ళు సరదాగా కలుసుకోవటానికి తెనాలికి వచ్చారు. ఈ తెనాలి సంఘటనలో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసిన తర్వాత వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ది బర్త్డే ఉంటే ఆ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి వస్తూ ఉంటే నవీన్ అనే ఇంకొక ఫ్రెండ్ అక్కడ కలిసిండు. సో నవీన్ అనే వాళ్ళు కూడా ఇతని ఫ్రెండ్. ఆ నవీన్ అనే వ్యక్తితోటి ఒక సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ గొడవ పడుతుంటే వీళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే నవీన్ అనే వ్యక్తి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎవడరా అని చెప్పి ఆ సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క బైక్ కానీ, తాళాలు కానీ, సెల్ ఫోన్ అన్నీ తీసుకొని దౌర్జన్యానికి దిగిర్రు. సో దీనికి కంటిన్యూయస్గా నెక్స్ట్ వీడియో